అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జోరుగా సాగుతోంది. వడ్డమాను, ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కార్యాలయాలను ప్రారంభించారు మంత్రి నారాయణ. రెండో దశ ల్యాండ్ పూలింగ్ తో సర్కార్ ఏం చేయబోతోంది అనే దానిపై మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. ఈరోజు అధికారికంగా ప్రారంభించారు మంత్రి నారాయణ. గ్రామస్తుల్లో గ్రామాలకు వెళ్ళి స్వయంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ప్రధానంగా సెకండ్ ఫేజ్ కాకుండా స్పోర్ట్స్ సిటీ కోసం తీసుకుంటారు. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో డెవలప్మెంట్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ సంబంధించి 16,667 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి 7 గ్రామాలు యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈరోజు వడ్డమాన్లో యాక్చువల్గా నేను, శ్రావణ్ గారు శాసనసభ్యులు ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు స్టార్ట్ చేశాము. మధ్యాహ్నం యాక్చువల్గా ఎండ్రాయిలో యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతుంది. సార్, ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న అబ్జెక్షన్స్, వాళ్ళకి కొంత గజాలు పెంచాలి అన్నట్టుగా అడుగుతున్నట్టున్నారు. గతంలో డ్రై ల్యాండ్కి 1250 ఇచ్చేవాళ్ళం, ఒకసారి దాన్ని కొంత పెంచాలని అడుగుతున్నట్టున్నారు కదా. గజాలు మాత్రం పెంచేది లేదండి, యాక్చువల్గా అది ఆల్రెడీ డిసైడ్ చేసాం. కౌలు పెంచే అవకాశం ఉంది సార్, వాళ్ళు అది కూడా డిమాండ్ ఉన్నట్టుంది. ఎందుకంటే 14కి 2016కి కొంత టైం ఉంది కదా. కౌలు విషయం కూడా యాక్చువల్గా పెంచమని అడిగారు. అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, 2014-19లో రైతులకు వచ్చే ప్రతిఫలం వల్ల ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, నెట్గా ఎంత మిగులుతుంది ఎస్టిమేషన్ చేసి చేశారు. అదేవిధంగా ఎస్టిమేషన్ చేసి తీసుకొస్తే స్టడీ చేయండి అని చెప్పారు. బట్ ఇన్ ప్రిన్సిపల్ పెన్షన్కి యాక్సెప్ట్ చేశారు. ఎంత అనేది ఆ ఖర్చు తర్వాత వచ్చే ప్రతిఫలాన్ని బట్టి నిర్ణయిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు గారు, తిరిగి వచ్చిన తర్వాత దాని డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు చెప్తుంది రిటర్నబుల్ ప్లాన్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఖచ్చితమైన సమయం పాలన అడుగుతున్నారు. ఒక టైం బౌండ్ ఇస్తేనే మేము ముందుకు చట్టంలో కూడా పెట్టామండి. ల్యాండ్ పూలింగ్ పూర్తయిన తర్వాత 3 సంవత్సరాలు చేస్తారు. 3 సంవత్సరాలు చెప్తారు. స్పోర్ట్స్ సిటీ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా నగర విస్తరణకు సంబంధించిన చాలా కీలకమైన ప్రాజెక్టు కోసం దీన్ని తీసుకుంటున్నట్టుగా చెప్పారు. వెంకట్తో ఈశ్వర్, టీవీ9 అమరావతి రాజధాని గ్రామాల నుంచి.